నాగమణి గారు, ప్రెగ్నెన్సీలో ఏ ఫుడ్ తింటే మంచిదో చెప్పండి సిస్టర్. నాకు సి సెక్షన్ అయ్యి 3 months అవుతుంది డెలివరీ అయ్యి అనేసి అన్నారు. అన్ని ఫుడ్ తినచ్చండి, క్యారెట్, బీట్రూట్ అన్నీ తినచ్చు. ఆకుకూరలు అయితే కొన్ని తినకూడదు. అదేమంటే చుక్క కూర, తోటకూర అవి తినకూడదు. కానీ కొనగింటి కూర, మునగాకు, అవిసాకు, తర్వాత ఇంకోటి కొయ్యగొంటి కూర ఇవి ఉంటాయి, అవి తినచ్చు. మిగతా అని కొన్ని తినకూడదు అంతే. క్యారెట్, బీట్రూట్ ఇవన్నీ బాగా తినచ్చు. పత్యం అంటే మరీ సిన్సియర్గా పత్యం ఉండాల్సిన అవసరం లేదు. చీమ్ పట్టేవి తినకండి, జలుబు చేసేవి తినకండి. నెక్స్ట్ కామెంట్ పల్లవి గారు, సిస్ నా బాబుకి ఎప్పుడు 3 months, మిల్క్ తక్కువగా ఉన్నాయి, ప్లీజ్ మిల్క్ బాగా రావాలంటే ఏం చేయాలి చెప్పండి సిస్టర్. మా బాబుకి ఎప్పుడు ఫార్ములా మిల్క్ ఇస్తున్నాను ప్లీజ్ అనేసి అంటున్నారు. సో నేను ఇంతకుముందు కూడా చెప్పాను కదా, మిల్క్ అసలు రావట్లేదు అంటే ట్రై చేయండి. ఎంత వస్తే అంత బేబీకి ఫీడ్ చేయండి. మదర్ మిల్క్ ఇవ్వడం వల్ల బేబీ బ్రెయిన్ డెవలప్ అవుతుంది. సో బ్రెస్ట్ పంప్ తీసుకొని ఎంత ట్రై చేస్తే అంత బెస్ట్. రాలేదనేసి వదిలేస్తే అస్సలకే రావు. నిఖిత గారు, అక్క డెలివరీ తర్వాత కూల్ వాటర్ వాడకూడదు కదా, నేను మర్చిపోయి అప్పుడప్పుడు కూల్ వాటర్లో చేయి పెట్టేస్తాను, అలా పెట్టడం వల్ల ఏమైనా ప్రాబ్లమా? కూల్ వాటర్లో చేయి పెట్టకండి. సో ఒక్కొక్కసారి పెట్టేస్తే ఇంకేం చేయలేము. మరి రెగ్యులర్గా ప్రతిరోజు కూల్ వాటర్లో కానీ పెట్టినామనుకోండి ప్రాబ్లం వస్తుంది. మిమ్మల్ని భయపడడానికి చెప్పట్లేదు, కానీ ఇది ఫ్యాక్టే. డైలీ మాత్రం కూల్ వాటర్లో చేయి పెట్టకండి, అప్పుడప్పుడైతే పర్లేదు. సుష్మా బాలు గారు, నెక్స్ట్ కామెంట్, ఎన్ని మంత్స్ అక్క బాబుకి, అలాగే బేబీ వెయిట్ ఎంత ఉంది చెప్పండి ప్లీజ్ అన్నారు. నాకు 2 ఆడపిల్లలే అండి. సో ఇప్పుడు పాప వెయిట్, పెద్ద పాప కూడా పుట్టినప్పుడు బాగానే ఉంది, 3.2 ఉంది. చిన్న పాప 3.6 ఉంది. ఇప్పుడు అయితే 2 months కంప్లీట్ అయిపోయింది, 6 kgs అయితే ఉంది పాప, సెకండ్ పాప. సుస్మిత గారు, నెక్స్ట్ కామెంట్, పిల్లలు బాగా నిద్రపోవాలంటే ఏం చేయాలని కూడా అడిగారు. పిల్లలు బాగా నిద్రపోవాలంటే మార్నింగ్, ఈవినింగ్ 2 times బాత్ చేయించండి. అలాగే పాలు బాగా పట్టించి తట్టండి, భుజం పైన వేసుకొని చేతితో బాగా తట్టి పడుకోబెట్టారనుకోండి ప్రశాంతంగా పడుకుంటారు. వాళ్ళకి మిల్క్ సరిగా సరిపోకపోతేనే ఏడుస్తూ ఉంటారు. పవన్ గారు, అక్క చపాతీలు తింటే పిల్లలకి కడుపు పట్టేస్తుందంట, మోషన్ ఫ్రీగా వెళ్ళరా? మనం డైలీ చపాతీలు తినాం కదండి, ఎప్పుడో వారానికి ఒకసారి అయితే తినచ్చు, ఏం కాదు. దానివల్ల ఏం కాదు, పిల్లలకి అంతా పట్టేసినట్టు కూడా ఏం అనిపించదు. చపాతీలు అయితే తినచ్చు, నేను వారానికి కూడా ఒకసారి తింటున్నాను. తులసి చింతల గారు, అక్క మా బాబుకి కోల్డ్, 45 days, ఇప్పుడు గురక సౌండ్ వస్తుంది, నాకు నార్మల్ డెలివరీ, స్టిచెస్ తగ్గాయి కానీ లిక్విడ్ లాగా వస్తుంది లోపల నుంచి అనేసి ఉంది. మీ బాబుకి 45 days గురక సౌండ్ పెడుతున్నాడు అన్నారు కదా. సో కొంచెము గల్లు చేయి ఉంటుంది. సో పసుపు వేసి కొంచెం గల్ల తీస్తూ ఉండండి, పెద్దవాళ్ళకి చెప్తే వాళ్ళే చేస్తారు అది. ఇంకోటి స్టిచెస్ గల్ల చేయడం వల్ల అలా వస్తుంది. సో అలా గల్ల రాకుండా ఉంటే కారాలు పోస్తూ ఉండండి పిల్లలకి. ఇంకా డెలివరీ అయ్యి లిక్విడ్ లాగా వస్తుందని చెప్పారు కదా, సో అది నార్మలే, ఏం కాదు. లలిత గారు, 15 days బ్యాక్ డెలివరీ అయింది సిస్, బేబీకి సరిపోయే మిల్క్ రావట్లేదు, మంచి ఫుడ్ తీసుకున్నా కూడా ఏమైనా సొల్యూషన్ చెప్పగలరా అనేసి అడిగారు. మోస్ట్లీ అందరూ ఈ కామెంటే పెట్టారండి. సో దీనికి నేను చెప్పాను కదా, మీరు మిల్క్ రాకపోతే అసలు వదిలేకండి. సో మిల్క్, మునగాకు పొడి ఇవన్నీ బాగా తినండి. అలాగే బ్రెస్ట్ పంపు యూజ్ చేస్తూ ఉండండి. చాలామంది పిల్లలకి తాగించండి అనేసి అంటూ ఉంటారు, వాళ్ళు తాగరు, వాళ్ళు మిల్క్ రాకపోతే కోపం వచ్చేస్తుంది. చిన్న పిల్లలే కదా అనుకుంటాం మనము, వాళ్ళకి కూడా విపరీతమైన కోపం ఉంటారు. వాళ్ళు బుడంకాయ ఎంత ఉంటారు కానీ వాళ్ళకి కోపం బీభత్సంగా వస్తుంది మిల్క్ లేకపోతే, దానివల్ల ఏడుస్తూ ఉంటారు. సో మీరు ఫార్ములా మిల్క్ ఇస్తూ మదర్ మిల్క్ కూడా ఇవ్వడానికి ట్రై చేయండి. జ్యోతి శివ గారు, ఫోటో పెట్టాను కదా, సో బ్యూటిఫుల్ బోత్ ఆఫ్ యూ అని పెట్టారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. హాయ్ సిస్టర్, మా బేబీ ఈవినింగ్ అయ్యేసరికి చాలా ఏడుస్తుంది, 5కి స్టార్ట్ చేసి 9 to 8కి ఆపేస్తుంది. అక్క నేను సిజరన్ అయింది, నాకు ఫస్ట్ గల్లు, ఇప్పుడు గల్లే. ఏడుస్తూ ఉంటే నాకు చాలా భయం వేస్తుంది సిస్టర్. నేను తినే ఫుడ్లో ఏమైనా ప్రాబ్లం అడిగారు. మీరు తినే ఫుడ్లో ఏం ప్రాబ్లం లేదండి, పిల్లల మెంటాలిటీనే అంతే. సో వాళ్ళు నిద్ర వచ్చే టైంలో బాగా పాలు తాగి పడుకునేస్తారు. వాళ్ళు మెలకుగా ఉండే టైంలో కొంచెం ఆడుకుంటూ ఉంటారు. అలాగే వాళ్ళకి మిల్క్ తాగలేరు ఎక్కువగా. సో అలాంటప్పుడు కొంచెం బాటిల్ ఫీడింగ్ ఇవ్వండి, వాళ్ళు పాలు తాగేసి కామ్గా అయిపోతారు. కొంచెం సతాయిస్తారు, ఇది నార్మలే, దీనివల్ల ఏ ఫుడ్లో ప్రాబ్లం ఏమి ఉండదు. అంటూ కళ్యాణి గారు, బేబీ ఫ్రీగా డైలీ మోషన్ వెళ్ళాలి అంటే ఏం చేయాలక్క? ఆల్రెడీ చెప్పాను కదా, తమలపాకు మీద ఆమ్లం రాసి వేయండి పొట్ట మీద గోరవెచ్చగా అనేసి. సో అదే దానికి కూడా.
కరిష్మా గారు నెక్స్ట్ కామెంట్, అక్క బేబీకి మిల్క్ సరిపడం లేదు, ఏం తింటే పాలు బాగా వస్తాయో చెప్పండి అక్క అన్నారు. సో ఆల్రెడీ వీడియో చేశాను, కామెంట్లో చాలా మంది రిప్లై ఇచ్చారు, సేమ్ రీజన్ అది కూడా. కర్ణ గారు, నాన్ వెజ్ తినచ్చా లేదా చెప్పండి సిస్టర్, ఫిష్ అండ్ ఫ్రాన్స్ కర్రీ తినచ్చా, తింటే ఏమైందని క్లియర్గా చెప్పండి. సో నాన్ వెజ్ అయితే తినచ్చండి, ఫిష్ కూడా తినచ్చు, ఏం ప్రాబ్లం లేదు. కొంతమంది చికెన్ మటన్ తింటే బోన్స్ ఉంటాయి కదా, కొరకకూడదు, పళ్ళు నొప్పి వస్తాయి అంటారు. సో ఫిష్ ఇవన్నీ ఫ్రాన్స్ తినడం వల్ల మిల్క్ బాగా సప్లై అవుతుంది. హాయ్ అక్క, మా బేబీ మిల్క్ తీసుకుంటుంది కానీ ఒక్కోసారి మిల్క్ మొత్తము వామిటింగ్ చేస్తుంది. నేను ఎవ్రీ పీరియడ్ బర్త్ చేస్తున్నాను, అయినా అలానే అవుతుంది. బర్త్ చేసినప్పుడు కొంచెం స్పిట్ అవ్వడం జరుగుతుంది, అది నార్మలే అంట. బట్ ఒక్కోసారి బర్త్ కోసం వేసుకునే లోపు మిల్క్ మొత్తం వామిటింగ్ చేస్తుంది. సో ఇది కామన్ అండి పిల్లల్లో, వామిటింగ్ చేసుకున్నా ఏం ప్రాబ్లం లేదు. కక్కే వాళ్ళే గెట్టేవాళ్ళు అంటారు కదా, అలా ఏం కాదు. ఫస్ట్ మిల్క్ ఇచ్చిన తర్వాత చేతితో బాగా తట్టండి, అది ఏం చేయలేము నార్మలే, బట్ దానికి టెన్షన్ ఏం పడాల్సిన అవసరం లేదు. అనుష బలం, అక్క మా బాబుకి 14 months, నాకు మిల్క్ సప్లై ఆగిపోతుంది, ఏమైనా ఫుడ్ తీసుకొని ఫీడింగ్ కంటిన్యూ చేయమంటారా లేదా స్టాప్ చేయమంటారా ప్లీజ్ అక్క, బిగ్ డౌట్ ఫర్ మీ అని అడిగారు. 14 months కదా, ఇంకా ఒక 2 years వరకు ఇవ్వండి మిల్క్ పిల్లలకి. 2 years వరకు కానీ మనకు మిల్క్ ఇస్తే పిల్లలు బాగా యాక్టివ్గా ఉంటారు. ఇప్పుడు 14 months కదా, ఇంకా ఒక 8 months అలా ఇచ్చి మాన్పించేయండి. బుజ్జి వైషు గారు, హాయ్ అక్క, మీకు డెలివరీ అయ్యి ఎన్ని మంత్స్ అవుతుంది, నాకు డెలివరీ అయ్యి 46 days, సి సెక్షన్ అయింది, బ్యాక్ పెయిన్ ఉంది, టిప్స్ చెప్పండి ప్లీజ్ అనేసి అన్నారు. సో ఇది బ్యాక్ పెయిన్ అయితే వస్తుంది, మనకి ఫీడింగ్ ఇస్తూ ఉంటాం కదా కూర్చొని, దానివల్ల బ్యాక్ పెయిన్ వస్తుంది. మీరు సపోర్ట్ తీసుకోండి, వెనక ఏదైనా గోడకు ఆడుకోవడం, చైర్లో కూర్చోవడం, లేకపోతే మంచానికి ఆడుకోవడం, అలా చేసి ఫీడింగ్ ఇవ్వండి. అఖినేష్ దర్వద్దంట, ఫేస్ మీద పింపుల్ లాగా ఉన్నాయి, ఎలా తగ్గుతాయి సిస్టర్ అని అడిగారు. బెస్ట్ ట్రీట్మెంట్ అంటే పింపుల్స్కి శనగపిండి, తర్వాత పెరుగు, పసుపు వేసి కలుపుకొని పూసుకోండి, బాగా తగ్గిపోతాయి. ప్రవళిక గారు, అక్క నేను 7th month ప్రెగ్నెంట్, గోబీ తినచ్చా అని అడిగారు. గోబీ అనేది మీకు అలర్జీ సింటమ్స్ ఏమీ లేకపోతే గోబీ తినండి, ఏం కాదు. సారీ, ఆల్ఫా చింతగుంట్ల గారు అయితే కామెంట్ చేశారు, నాకు మార్నింగ్ మిల్క్ తక్కువగా ఉంటుంది, నైట్ మిల్క్ బాగా ఉంటాయి ఎందుకక్క అని అడిగింది. సో మనకి నైట్ టైంలో అనేది ప్రొలాక్టిన్ అనే హార్మోన్ యాక్టివ్ అవుతుంది అనమాట, డే టైంలో ఆ హార్మోన్ ఉండదు. సో నైట్ టైంలో మనం ప్రశాంతంగా పడుకుంటాం కాబట్టి ఆ హార్మోన్ యాక్టివ్ అవడం వల్ల మనకి మిల్క్ ప్రొడ్యూస్ అనేది నైట్ టైంలో ఎక్కువగా ఉంటుంది, డే టైంలో తక్కువగా ఉంటుంది. నెక్స్ట్ షేక్ షబానా గారు, హలో అండి, నేను ఇప్పుడు ఎవరికి కామెంట్ పెట్టలేదు, ఎలాంటి డౌట్స్ కూడా అడగలేదు, మీ వీడియోస్ కూడా చూస్తున్నాను. ఎప్పుడు నేను ఒక టెన్షన్లో ఉన్నాను, ఎందుకంటే కామెంట్ పెడుతున్నా, నేను 8 months ప్రెగ్నెంట్, ఇది నా సెకండ్ ప్రెగ్నెన్సీ, ఫాస్ట్ బాబు, నార్మల్ డెలివరీ, ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఫస్ట్ డెలివరీ అయిపోయింది. కానీ ఇప్పుడు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత నా హస్బెండ్ గల్ఫ్ వెళ్ళిపోయారు, వైఫ్ అండ్ హస్బెండ్ కలవకపోతే నార్మల్ అవ్వదా అంటున్నారు, ఇది నిజమేనా, నాకు ఇప్పుడు కడుపులో బేబీ కూడా ఇద్దరు కాలుతో ఉంది, ఎదురు కాలుతో ఉంది అని రిపోర్ట్స్లో వచ్చింది. ఇప్పుడు 32 weeks డెలివరీ టైంకు నా బేబీ నార్మల్ పొజిషన్లోకి వస్తుందా, అలా రావడానికి నేను ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ప్లీజ్ నా కామెంట్కి ఎలాగైనా రిప్లై ఇవ్వండి, నాకు చాలా టెన్షన్గా ఉంది అని అన్నారు. అసలు ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదండి, 32 weeks కదా, నాకు కూడా బేబీ అనేది సిఫాలిక్ పొజిషన్ అంటే ఎదురు కాలుతోనే ఉంది. తర్వాత డెలివరీ లాస్ట్ ఇంకా 2-3 days అనగానే అప్పుడు నార్మల్ పొజిషన్కి వచ్చేసింది. ఫస్ట్ డెలివరీ నార్మల్ అయితే సెకండ్ డెలివరీ కూడా నార్మల్ అవుతుంది. ఒకవేళ ఇన్ కేస్ ఎదురు కాలుతోనే ఉంటే నార్మల్ కూడా చేస్తారు. మీ హస్బెండ్ గల్ఫ్ దేశాల్లో ఉన్నారు, హస్బెండ్ వైఫ్ కలవకపోతే నార్మల్ డెలివరీ అవ్వదా అని అడిగారు. అలా ఏం లేదండి, అవుతుంది. సో మీరు బటర్ఫ్లై ఎక్సర్సైజ్, కొంచెం వాకింగ్, కింద కూర్చొని లేవడము అలాంటివి చేస్తూ ఉండండి, నార్మల్ అయిపోతుంది, టెన్షన్ పడాల్సిన అవసరం ఏమీ లేదు. ఉదయ్ మాధవి గారు, బేబీ 2 or 3 days అవుతుంది, మోషన్ వెళ్ళలేదు, బేబీ వెయిట్ గెయిన్ టిప్స్ చెప్పండి సిస్టర్ అని పెట్టారు. కొంతమంది వెళ్ళరండి మోషన్కి, సో అందుకే నేను చెప్పాను కదా, ఉగ్గు పెట్టండి, అలాగే అరిటాకు కానీ ఆముదం పూసి వేయండి అని చెప్పారు. వెయిట్ గెయిన్ టిప్స్ అంటే, సో చాలా మంది పిల్లలు వెయిట్ గెయిన్ టిప్స్ చెప్పండి అని అడుగుతున్నారు కదా. సో మనకి మిల్క్ అనేది ఫస్ట్ వాటర్ మిల్క్ వస్తుంది, తర్వాత ఫ్యాట్ మిల్క్ వస్తుంది. చాలా మంది పిల్లలు వాటర్ మిల్క్ తాగేసి నిద్రపోతూ ఉంటారు, ఫ్యాట్ మిల్క్ అంతగా తాగరు. సో దీనికి బెస్ట్ సొల్యూషన్ ఏంటంటే, వెయిట్ గెయిన్ అవ్వాలంటే మీరు బాటిల్ ఫీడింగ్ చేయండి అప్పుడప్పుడు, మరీ కంటిన్యూస్గా కాదు. ఇప్పుడు 2 hours ఒకసారి మనం మిల్క్ ఇస్తాం కదా,
మామూలుగా మన మిల్క్తో మనమే ఇస్తాము. అలా కాకుండా డేలో 1 or 2 times మన మిల్క్ అంటే బ్రెస్ట్ పంప్ చేసిన మిల్క్ ఇవ్వండి. అప్పుడు వాటర్ మిల్క్, ఫ్యాట్ మిల్క్ 2 మిక్స్ అయ్యి బేబీ వెయిట్ గెయిన్ అవుతుంది. ఓకేనా? సో ఈ ఫ్యాట్ మిల్క్ తాగకపోవడం వల్ల బేబీ వెయిట్ అవ్వదు. ఫ్యాట్ మిల్క్ కానీ తాగితే బేబీ వెయిట్ బాగా పెరుగుతుంది. మీ పాపకి మీ మిల్కే ఇస్తున్నారా అని కామెంట్ చేశారు. ఫస్ట్ నుండి నా మిల్కే ఇస్తున్నానండి. నేనైతే ఫార్ములా మిల్క్ యూజ్ చేసే అవసరం అయితే రాలేదు. నెక్స్ట్ పర్మి గాయత్రి గారు, అక్క మీరు పికిల్స్ తింటున్నారు ఏం కాదని అన్నారు. ఆ పికిల్స్ అనేది ప్రమోషన్కి వచ్చిందండి. జస్ట్ టేస్ట్ చేశాను. మరి అంత హెవీగా అయితే నేను ఏ ఫుడ్ కానీ తినను, లైట్గానే తింటాను. మా బాబు అండ్ మీ పాప ఒకే రోజు పుట్టారు సిస్. మా బాబు అసలు నైట్ నిద్రపోడు. మీ పాప నిద్రపోతుందా అని ఇంకొకరు కామెంట్ చేశారు. సో కొంతమంది పిల్లలు నైట్ నిద్రపోతారు, కొంతమంది పిల్లలు డే టైంలో పడుకుంటారు. మా పెద్ద పాప ఉంది కదా, మా పెద్ద పాప అయితే ఫస్ట్ డెలివరీ అయినప్పుడు అస్సలు భలే సత్తాయిచ్చిందండి. నైట్ అస్సలు నిద్రలేదు. నైట్ టైమే మేలుకుంటుంది, డే టైంలో నిద్రపోతూ ఉంటుంది. ఇప్పుడు మా చిన్న పాప ఏంటంటే నైట్ బాగా పడుకుంటుంది, డే టైంలో కూడా మేలుకో ఉంటుంది. అంటే కోడి నిద్ర అంటారు కదా, పడుకోవడం లేవడం అలా చేస్తుందన్నమాట. సో ఫస్ట్ పాపకి నాకు కొంచెం స్ట్రెస్ ఎక్కువగానే ఉంది. నైట్ నిద్ర లేకుండా కళ్ళు ఇలా లాగేయడము ఇలా చేయడం వల్ల నాకైతే స్లీపింగ్ డిస్టర్బెన్స్ చాలా ఉంది. అందుకే కళ్ళు ఇప్పటికీ కూడా లోపలికి వెళ్ళిపోయాయి. సో ప్రాబ్లం ఏం లేదు. ఒక 6 months వరకు మనము ఫేస్ చేయాలి పిల్లలతో. అయినా తర్వాత మనకి అలవాటు అయిపోతుంది, ఏం చేయలేము. సో నేను చెప్పాను ఆల్రెడీ, సౌభాగ్య సొంట అయితే యూజ్ చేసుకోండి. అలాగే బ్రెస్ట్ మిల్క్ గురించి చెప్తున్నాను. ఈ బ్రెస్ట్ పెంపుని 2 months నుంచి రెగ్యులర్గా అయితే యూజ్ చేస్తున్నాను. సో దీనివల్ల మిల్క్ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది కానీ తక్కువ అవ్వదు. ఎవరో అన్నారు బ్రెస్ట్ పెంపు యూజ్ చేయడం వల్ల మిల్క్ తక్కువైపోతుందని. ఏం కాదండి, దీనివల్ల మిల్క్ ఎక్కువ ప్రొడక్షన్ ఉంటుందే కానీ తక్కువ అవ్వదు. సో బెస్ట్ ఫర్ న్యూ మదర్స్. సో నా ఎక్స్పీరియన్స్ అయితే మీ కామెంట్స్కి అంతా క్లారిఫై చేశాను. ఏదైనా మిస్టేక్స్ ఉంటే మాత్రం క్షమించండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. టాటా, బై బై.